ఒక నక్షత్రం పేరుతో ప్రారంభమయ్యే ఈ అద్భుతమైన సూరహ్లో అల్లాహ్ మనకు అత్యంత గొప్ప సత్యాలను తెలియజేస్తాడు. ప్రవక్త ముహమ్మద్ తీసుకువచ్చిన సందేశం నిజమని, అల్లాహ్ యొక్క మార్గమే సత్యమని గుర్తుచేసే సూరహ్ అన్-నజ్మ్ను ఇప్పుడు అందమైన పారాయణం మరియు తెలుగు అనువాదంతో వినండి. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. అస్తమించే నక్షత్రం సాక్షిగా. మీ సహచరుడు ముహమ్మద్ మార్గభ్రష్టుడు కాలేదు మరియు తప్పు దారిలోనూ లేడు. మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు. అది అతను పలుకుతున్నది అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం వహీ మాత్రమే. అది అతనికి మహాబలవంతుడు జిబ్రీల్ నేర్పాడు. అతను శక్తి సామర్థ్యాలు గలవాడు తన వాస్తవరూపంలో ప్రత్యక్షమైనప్పుడు. అతను ఎత్తైన దిగ్మండలంలో దిక్చక్రంలో కనిపించాడు. తరువాత సమీపించాడు, మరింత క్రిందికి దిగి వచ్చాడు. అప్పుడు అతను 2 ధనస్సుల దూరంలోనో లేక అంతకంటే తక్కువ దూరంలోనో ఉన్నాడు. అప్పుడు అతను జిబ్రీల్ ఆయన అల్లాహ్ దాసునిపై అవతరింపజేయవలసిన దానిని వహీని అవతరింపజేశాడు. అతను ప్రవక్త చూసిన దానిని అతని హృదయం అబద్ధమని అనలేదు. అయితే మీరు అతను కళ్ళారా చూసిన దానిని గురించి అతనితో వాదులాడుతారా? మరియు వాస్తవానికి అతను ప్రవక్త అతనిని జిబ్రీల్ను మరొకసారి ప్రత్యక్షంగా అవతరించినప్పుడు చూశాడు. సప్తాకాశంలో చివరి హద్దులోనున్న రేగు చెట్టు సిదరతుల్ ముంతహా దగ్గర. అక్కడికి దగ్గరలోనే జన్నతుల్ మా వా ఉంది. అప్పుడు ఆ సిదరహ్ వృక్షాన్ని కప్పేది కప్పేసినప్పుడు అతని ప్రవక్త దృష్టి తప్పిపోనూ లేదు మరియు హద్దు దాటి కూడా పోలేదు. వాస్తవంగా అతను ముహమ్మద్ తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను ఆయాత్లను చూశాడు. మీరు అల్లాత్ మరియు అల్ ఉజ్జాను గురించి ఆలోచించారా? మరియు మూడవది చివరిది అయిన మనాత్ను గురించి కూడా. మీ కొరకైతే కుమారులు మరియు ఆయన కొరకు కుమార్తెల. ఇది అన్యాయమైన విభజన కాదా? ఇన్ హియ ఇల్లా అస్మాఉన్ سميتموها أنتم وآباؤكم ما أنزل الله بها من سلطان إن يتبعون إلا الظن وما تهوى الأنفس ولقد جاءهم من ربهم الهدى. ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి తాతలు పెట్టిన పేర్లు మాత్రమే. అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింపజేయలేదు. వారు కేవలం తమ ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది. ఏమిటి? మానవునికి తాను కోరినదంతా లభిస్తుందా? వాస్తవానికి అంతిమ పరలోకం మరియు ప్రథమం ఇహలోకం అన్నీ అల్లాహ్కే చెందినవి.
ملك في السماوات لا تغني شفاعتهم شيئا إلا من بعد أن يأذن الله لمن يشاء ويرضى. మరియు ఆకాశాలలో ఎందరో దేవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏమాత్రం పనికిరాదు. అల్లాహ్ ఎవరి పట్లనైతే ప్రసన్నుడై తన ఇష్టంతో వారికి అనుమతిస్తేనే తప్ప. إن الذين لا يؤمنون بالآخرة ليسمون الملائكة تسمية الأنثى. నిశ్చయంగా ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో వారే దేవదూతలను స్త్రీల పేర్లతో పిలుస్తారు. وما لهم به من علم إن يتبعون إلا الظن وإن الظن لا يغني من الحق شيئا. ఈ విషయం గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం తమ ఊహలనే అనుసరిస్తున్నారు. కాని వాస్తవానికి ఊహ సత్యానికి ఏమాత్రం బదులు కాజాలదు. فأعرض عمن تولى عن ذكرنا ولم يرد إلا الحياة الدنيا. కావున మా హితబోధ ఖురాన్ నుండి ముఖం త్రిప్పుకొని ఇహలోక జీవితం తప్ప మరేమీ కోరని వ్యక్తిని నీవు పట్టించుకోకు. ذلك مبلغهم من العلم إن ربك هو أعلم بمن ضل عن سبيله وهو أعلم بمن اهتدى. ఇదే వారి జ్ఞానపరిధి. నిశ్చయంగా నీ ప్రభువుకు ఆయన మార్గం నుండి ఎవడు తప్పిపోయాడో తెలుసు, మరియు ఎవడు సన్మార్గంలో ఉన్నాడో కూడా ఆయనకు బాగా తెలుసు. وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ لِيَجْزِيَ الَّذِينَ أَسَاءُوا بِمَا عَمِلُوا وَيَجْزِيَ الَّذِينَ أَحْسَنُوا بِالْحُسْنَى. మరియు ఆకాశాలలో నున్నది మరియు భూమిలో నున్నది అంతా అల్లాహ్కే చెందుతుంది. దుష్టులకు వారి కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి మరియు సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి. الذين يجتنبون كبائر الإثم والفواحش إلا اللمم إن ربك واسع المغفرة هو أعلم بكم إذ أنشأكم من الأرض وإذ أنتم أجنة في بطون أمهاتكم فلا تزكوا أنفسكم هو أعلم بمن اتقى. ఎవరైతే చిన్న చిన్న తప్పులు తప్ప పెద్ద పాపాల నుండి మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారి కొరకు నిశ్చయంగా నీ ప్రభువు క్షమాపణ పరిధి చాలా విశాలమైనది. మిమ్మల్ని మట్టి నుండి సృష్టించినప్పటి నుండి మరియు మీ తల్లుల గర్భాలలో పిండాలుగా ఉన్నప్పటి నుండి కూడా ఆయనకు మీ గురించి బాగా తెలుసు. కావున మీరు మీ పవిత్రతను గురించి గొప్పలు చెప్పుకోకండి. ఎవడు భయభక్తులు గలవాడో ఆయనకు బాగా తెలుసు. أفرأيت الذي تولى. నీవు ఇస్లాం నుండి మరలిపోయే వాడిని చూశావా? وأعطى قليلا وأكدى. మరియు అల్లాహ్ మార్గంలో కొంత మాత్రమే ఇచ్చి చేయి ఆపుకునేవాడిని. أعنده علم الغيب فهو يرى. అతని వద్ద అగోచర జ్ఞానముందా? అతడు స్పష్టంగా చూడటానికి. أم لم ينبأ بما في صحف موسى. లేక మూసా గ్రంథంలోనున్న విషయాలు అతనికి తెలుపబడలేదా? وإبراهيم الذي وفى. మరియు తన బాధ్యతను నెరవేర్చిన ఇబ్రాహీం విషయము. ألا تزر وازرة وزر أخرى. మరియు పాపాల భారం మోసేవాడెవడూ ఇతరుల పాపాల భారం మోయడని. وأن ليس للإنسان إلا ما سعى. మరియు మానవునికి తాను చేసిన దాని ఫలితం తప్ప మరొకటి లభించదని. وأن سعيه سوف يرى. మరియు నిశ్చయంగా అతనికి తన కృషి ఫలితమే చూపబడుతుందని. ثم يجزاه الجزاء الأوفى. అప్పుడు అతనికి తన కృషికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుందని. وأن إلى ربك المنتهى. మరియు నిశ్చయంగా నీ ప్రభువు వద్దనే ప్రతిదాని ముగింపు ఉన్నదని. وأنه هو أضحك وأبكى. మరియు నిశ్చయంగా ఆయనే నిన్ను నవ్విస్తున్నాడు మరియు ఏడ్పిస్తున్నాడని. وأنه هو أمات وأحيا. మరియు నిశ్చయంగా ఆయనే మరణింపజేసేవాడు మరియు జీవితాన్ని ప్రసాదించేవాడని.
وأنه خلق الزوجين الذكر والأنثى మరియు నిశ్చయంగా మగడ జంటలను సృష్టించినవాడు ఆయనేనని من نطفة إذا تمنى విసర్జింపబడిన వీర్య బిందువు నుండి وأن عليه النشأة الأخرى మరియు నిశ్చయంగా దానికి మరొక జీవితాన్ని పునరుద్ధానం ప్రసాదించడం ఆయన అల్లాహ్ కే చెందినదని وأنه هو أغنى وأقنى మరియు నిశ్చయంగా ఆయనే సంపన్నునిగా చేసేవాడు మరియు తృప్తినిచ్చువాడని وأنه هو رب الشعرى మరియు నిశ్చయంగా ఆయనే అగ్ని నక్షత్రానికి ప్రభువని وأنه أهلك عادا الأولى మరియు నిశ్చయంగా ఆయనే తొలి ఆ జాతిని నాశనం చేసినవాడని وثمود فما أبقى మరియు సమూద్ జాతిని ఒక్కడు కూడా లేకుండా రూపుమాపాడని وقوم نوح من قبل إنهم كانوا هم أظلم وأطغى మరియు అంతకు పూర్వం నూ జాతి వారిని నిశ్చయంగా వారు పరమ దుర్మార్గులు మరియు తలబిరుసులు والمؤتفكة أهوى మరియు ఆయనే తలక్రిందులైన నగరాలను నాశనం చేశాడు فغشاها ما غشا తరువాత వాటిని క్రమ్ముకొనవలసింది రాళ్ల వర్షం క్రమ్ముకున్నది فبأي آلاء ربك تتمارى అయితే ఓ మానవుడా నీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను గురించి నీవు అనుమానంలో పడి ఉంటావు هذا نذير من النذر الأولى ఇది వరకు వచ్చిన హెచ్చరిక చేసేవారి వలె ఇతను ముహమ్మద్ కూడా హెచ్చరిక చేసేవాడు మాత్రమే أزفت الآزفة రానున్న ఘడియ పునరుద్ధాన దినం సమీపంలోనే ఉంది ليس لها من دون الله كاشفة అల్లాహ్ తప్ప మరెవరూ దానిని తొలగించలేరు أفمن هذا الحديث تعجبون ఏమి మీరు ఈ సందేశాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారా وتضحكون ولا تبكون మరియు మీరు నవ్వుతున్నారా మరియు మీకు ఏడ్పు రావటం లేదా وأنتم سامدون మరియు మీరు నిర్లక్ష్యంలో మునిగి ఉన్నారు فاسجدوا لله واعبدوا కావున అల్లాహ్కు సాష్టాంగం సజ్దా చేయండి మరియు ఆయనను మాత్రమే ఆరాధించండి ఈ సూర అన్నజం పారాయణం మరియు తెలుగు అనువాదం మీ హృదయాన్ని అల్లాహ్ వైపు మరింత చేరువ చేసి ఉంటే ఈ వీడియోకు లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మరిన్ని అందమైన ఖురాన్ పారాయణాలు మరియు తెలుగు అనువాదాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అల్లాహ్ మనందరికీ ఖురాన్ను చదవడం అర్థం చేసుకోవడం మరియు దాని ప్రకారం ఆచరించే తౌఫీక్ ప్రసాదించుగాక ఆమీన్ జజాకుం అల్లాహ్ ఖైర్.